హార్వెస్ట్ అని కొత్త గణేష్ బొట్లో నుంచి తీసాము. ఇది హార్వెస్ట్ చేసేద్దాము. ఇక్కడ చూడండి కక్రీలు పొట్లకాయల్లో ఉన్నాయి. అందరూ ఇక్కడ కాయ కూడా పండుతుంది, కానీ టేస్ట్ అయితే పండిన తర్వాత సూపర్గా ఉంటుందండి. ఇవైతే హాయ్ అండి, అందరికీ నమస్తే. మన ఏఎస్హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం. అందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈ రోజు అక్క నేను అయితే హార్వెస్ట్ చేయడానికి అయితే వచ్చాము. రండి ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడైతే ఒక బీరకాయ అయిపోయిందండి. ఇక్కడ ఒక బీరకాయ కోసుకున్నాం, అలాగే అక్కడ ఒక బీరకాయ ఉంది. ఈ బీరకాయ అయితే చాలా పొట్టుగా వచ్చింది నాలాగా. అలాగే ఇక్కడ ఒక బీరకాయ ఉంది. మాకైతే చాలా బీరకాయలు అయితే వస్తున్నాయండి. కిందటిసారి భాగ్యకు కూడా హార్వెస్ట్ చేసింది కదా, చాలా బీరకాయలు అయితే వస్తున్నాయి. హార్వెస్ట్లోని కొత్తగా కేర దోస అయితే యాడ్ అయ్యిందండి. చాలా బాగున్నాయి. ఇక్కడ చూసినట్టయితే చిన్న చిన్న ముళ్ళులుగా ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒక 2 ఉన్నాయి, అటు కూడా ఉన్నాయండి. ఇది ఫస్ట్ హార్వెస్ట్ అనమాట ఇప్పుడు ఈ సీజన్లోని మన దగ్గర. బాగుంది కదా, చూడండి ముళ్ళులుగా ఉన్నాయి. ఎక్కువ మనసా నిన్న అయితే చాలా పెద్ద గాలి వేసింది. ఆ గాలికి అసలు పడిపోతాయేమో అనుకున్నాము. ఈ కీరలు అయితే చూసారా ఎంత బాగా వచ్చాయో. ఇవైతే మనకి సమ్మర్లో బాగా వస్తాయి అనమాట. ఇవి మనం చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇవి అయితే ఫుల్ వాటర్ కంటెంట్. వీటికి మనం ఏం లేదు, పెప్పర్, సాల్ట్, మనం కక్రీ ఎలా తింటామో ఇది కూడా అలానే తీసుకుంటాం అనమాట. ఈ పాదు మీకు ఐడియా ఉండదా ఎలా ఉండాలో? ఇలా స్టేబుల్గా ఉండదు కదా. నిన్న గాలికి మొత్తం ఇది ఇలా వాలిపోయింది. చాలా పెద్ద గాలి వేసింది నిన్న అయితే. ఇక్కడ ఒకటి ఉంది కేర. ఇంకోటి అక్కడ ఉంది అక్క. ఇగో అక్కడ ఉంది. ఇగోండి ఇక్కడ ఒక 2 కీరాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఉంది. ఇదైతే కంప్లీట్గా కలర్ మారిపోయింది. ఇది ఏ కలర్లో ఉందంటే ఇది కంప్లీట్గా కలర్ మారిపోయింది. ఇది ఏ కలర్ అంటే చిరుతపులి కలర్ ఉంటుంది కదా, డాట్స్లో అలా వచ్చి ఉంటుంది కదా, అలా ఉంది. ఇక్కడ చూసారా స్టార్ ఫ్రూట్ చెట్టు అండి ఇది. మొత్తం ఇక్కడ మీకు ఫ్లవరింగ్ ఎంత బాగా వచ్చింది చూస్తున్నారా? చెట్టు మొత్తం ఫుల్గా ఫ్లవరింగ్తో ఉంది. ఈ టైంలో మనం బాగా ఫెర్టిలైజర్స్ తెచ్చుకుంటే మొత్తం పువ్వు అంతా కూడా కాయలు అవుతాయి. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి ఇది చూసుకున్నట్టయితే అడవి మామిడి. ఇదైతే ఆల్మోస్ట్ మేము గార్డెన్ అంతా షిఫ్ట్ చేసేటప్పుడు ఎండిపోయిందండి. అంటే ఏదో మూలకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ మొక్కను బాగా దగ్గరగా ప్రూన్ చేసుకొని ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగా పోతొచ్చిందో. ఇక్కడ 2 టమాటీలు అయితే ఉన్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇవి భలే ఉంటాయండి. ఇట్ల షేప్ మాత్రం ఇలాగా వంకలు వంకలుగా వచ్చి మళ్ళీ దాని కింద బొడుపు అనేది చిన్న బొడుపులా వస్తుంది. బాగుంటాయి టమాటోస్ అయితే. ఇక్కడ గుమ్మడికాయ ఉందండి. ఇది 2 రోజులు ఆ బొట్లో అయితే ఉండేది. నిన్న గాలికి తెగిపోద్దేమో అనుకున్నాము, కానీ బాగానే ఉంది. ఇప్పుడు హార్వెస్ట్ చేయడానికి కానీ బొట్లో నుంచి తీసాము. ఇది హార్వెస్ట్ చేసేద్దాము. ఇన్నాళ్ళ గుమ్మడికాయలు అనేవి మనకు దొరకాలంటే ఏజెన్సీ వైపు రకరకాల గుమ్మడికాయలు దొరికేవి, కానీ ఇప్పుడు మన గార్డెన్లోనే రకరకాల గుమ్మడికాయలు అనేది పెంచేసుకుంటున్నాము. ఇంకా ఇక్కడ బెండకాయలు అయితే ఉన్నాయండి. బెండకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. బెండకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయి. ఈ బెండకాయలని మనం ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలి అక్క. ఇక్కడ లేదంటే బేగా ముదిరిపోతే నెక్స్ట్ వీటికి ఏంటంటే చిన్న చిన్న ముళ్ళులా గుచ్చుకున్నట్టు ఉంటాయి. లేతగా ఉన్నాయి ఈ బెండకాయలు అయితే. ఇంకెక్కడైనా ఉన్నాయా? అక్క అక్క కోసేనక్క ఇంకా అక్కడ ఒకటి ఉన్నట్టుంది కింద. ఎక్కడక్క? ఇవి చిన్న చిన్న మొక్కలే అయినా
మొక్కకు ఒక 2-3 కాయలు వస్తున్నాయండి. ఇలా ఇంకా వెరైటీ ఏమో ఇవైతే పొడవుగా అవ్వట్లేదు, లాంగ్ బీన్స్ లాగే ఇంతే సైజులో ఉంటున్నాయి. వీటిని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఎన్ని బీన్స్ ఉన్నాయి అందులో చూస్తుంటేనే విలువ ఉన్నాయి. అలా పైకి అవి కూడా తీసి చూడండి ఎన్ని బీన్స్ ఉన్నాయి. అలా నార్మల్గా చూస్తేనే విలువ ఉన్నాయి కదా బర్బాటీలు. ఇక్కడైతే అక్కడ బరబాటీలు ఉన్నాయి కదా చిన్నవి, ఇక్కడైతే గ్రీన్ యార్డ్ లాంగ్ బీన్స్ ఉన్నాయండి. ఈరోజు హార్వెస్ట్ అంతా గోడలకే కాస్తున్నాము. ఈ మడ్లు మొక్కలకే కాదు మాకు కూడా బాగా హెల్ప్ అవుతున్నాయి హార్వెస్ట్ చేయడానికి. ఇక్కడ గ్రీన్ యార్డ్ లాంగ్ బీన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఎంత పొడవుగా ఉన్నాయో. ఇది ఎంత ఉంది? ఆ పైన ఇదిగో చుట్టూ తిరిగి లోపల నుంచి వచ్చింది. ఇది ఎన్ని మెలుగులు తిరిగింది. అది పాముల్లా ఉన్నాయి ఒక్కొక్కటి ఉన్నాయి. ఇవి కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. ఎండ వస్తుంది తగ్గుతుంది. మార్నింగే హార్వెస్ట్ చేయడానికి వచ్చాము. ఇదిగో మాంసాన్ని ముందు ఎక్కడ కూడా ఉంది అక్క. ఇవన్నీ ఒకే గ్రీన్ లో కలిసిపోయి తెలియట్లేదు ఎక్కడెక్కడ ఉన్నాయో అని తిక్కాలి. నువ్వు దీంతో పాటు పాదుని కట్ చేసేదేమో అంటే సైతక్క ఈ నీటి పేరుకి హార్వెస్ట్ చేసిలా ముదిరిపోయిన విత్తనాలకి అది ఉంచారు. ఇంకా అక్కడ ఒకటి ఉంది. ఇదా ఇంకా పొడవవుతుంది. ఇందాక సన్నందుకు వస్తుంది, అది బాగానే ఉంది. ఇన్నైతే గ్రీన్ యార్డ్ లాంగ్ బీన్స్ వచ్చాయండి. ఇంకా అక్కడైతే కక్రీలు కూడా రెడీ అయిపోయాయి, వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇందాక కోస్తాం కదా కక్రీలు. ఇందాక వచ్చింది కేరా. ఇవి కక్రీలా? మొన్నటి మీద ఎక్కువ ఉన్నాయి ఈరోజు. పొడవుగా ఉన్నాయి. ఓ ఇది ఎంత ఉందో. ఇదైతే మొత్తం కక్రీలు చూడండి. ఇక్కడ మొత్తం ఇలా ఏలాడుతున్నాయి. మనం హార్వెస్ట్ చేసుకోవడానికి సింపుల్ గా ఉంటది ఇలా ఏలాడితే. ఇక్కడ చూడండి కక్రీలు పొట్లకాయల్లో ఉన్నాయి. అందరూ అయితే ఈ పొట్లకాయలు అనుకుంటున్నారు, కాదండి ఇవి అయితే కక్రీలు. ఇవన్నీ మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత పొడవుగా వచ్చిందో కక్రీ. అలాగే ఇక్కడ కూడా ఉన్నది. బాగున్నాయి కదా కక్రీలు అయితే. ఒకటి లావుగా వచ్చింది, ఒకటి అయితే సన్నంగా వచ్చింది. వీటిల్ని నార్మల్గా తినేస్తారు. ఇవైతే సమ్మర్లోనే మనకు బాగా పెరుగుతాయి. మనకి మ్యాక్సిమం దోసకాయ వెరైటీస్ ఏవైనా ఇది ఇంకా పెరుగుతుంది. అది దీని అంత పెరుగుతుంది. మనకైతే ప్రస్తుతం 2 వచ్చాయి. మిగతావన్నీ నెక్స్ట్ టైంకి హార్వెస్ట్ రెడీ అయిపోతాయి. ఈరోజు నేనైతే వైట్ వంకాయలు అయితే హార్వెస్ట్ చేద్దాం అని అనుకున్నాను. కాకపోతే వైట్ వంకాయలు అయితే లేవు, ఇంకా చిన్నగా ఉన్నాయి. అవి అయితే హార్వెస్ట్ చేయడానికి అవ్వలేదు. ఇంకా వైట్ ఏమైనా ఉన్నాయేమో హార్వెస్ట్ చేద్దామని సలహా చూస్తుంటే ఈ కక్రీల పక్కన కాకరకాయ పాదు అయితే ఉంది. దీనికైతే వైట్ కాకరకాయ ఒకటే వచ్చింది. నేనైతే సాటిస్ఫై అయ్యాను, ఎందుకంటే వైట్ది ఒకటైనా కోసాను కాబట్టి. వైట్ కాకరకాయ చాలా బాగుంది కదా. ఎక్కడైతే 2 పొట్టి పొట్లకాయలు అయితే ఉన్నాయి. ఇట్లు కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇవి చాలా పొట్టివి, ఇవైతే బాగా స్మెల్ వచ్చేస్తాయి. చూడండి 2 పొట్లకాయలు అయితే వచ్చాయి. ఈ పొట్లకాయలు స్మెల్ అయితే అస్సలు బాగోదు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. వండిన తర్వాత మేము ముట్టుకుంటాము ఆ పొట్లకాయనైతే. పైన కక్రీలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాం కదా, కిందకి వచ్చాము. కింద గార్డెన్లో ఉన్నాయని. ఇక్కడ దొండపాత చూస్తే చాలా చిన్నది, కానీ కాయలు మాత్రం ఎన్ని ఉన్నాయో అండి. ఇట్లా ఇప్పుడు మనం అయితే హార్వెస్ట్ చేసుకుందాం. ఎన్ని ఉన్నాయి అలా చూడండి, ఎన్ని కోస్తామో. ఒక్క పాదే ఇక్కడ పెట్టాము మనం. పాత పాద అంతా మొత్తం దగ్గరగా ప్రూన్ చేస్తాం అన్నమాట. సైజ్ కూడా బాగా వచ్చాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇది దొండకాయ ఫ్రై చేసుకుంటే బాగుంటుంది, కానీ ఇవైతే కాలేజీలకు తప్ప మా అందరికి ఫ్రై సరిపోవు. ఇక్కడైతే కొన్ని కాయలు టైంకి కోయకపోయేసరికి పండిపోయి, ఇవి కూడా పండనవ్వకుండా అన్నిటిని హార్వెస్ట్ చేసుకుందాం. ఇంకా ఇక్కడైతే బోల్ దొండకాయలు ఉన్నాయి, కిందన ఉన్నాయి.
మూల మూలలు ఉంటున్నాయండి దొండకాయలు, ఆకుల కింద ఉంటున్నాయి. ప్రతి ఆకు కింద ఇప్పటి వరకు అయితే మాకు దొండకాయ అయితే దొరికింది. ఇక్కడ చూడండి క్లోబిన్స్ అయితే ఉన్నాయి. ఎక్కడే కిందకు చూడక్క, చింత చెట్టు కలుకుంది పాదు. ముదిరిపోయింది, ఎవరు కనబడలేదు మాకు ఈ పాదు ఇక్కడ ఉందని. ఈ క్లోబిన్స్ అయితే విత్తనాలు కుంచేస్తున్నాము. ఈ చెట్టు ఇలా చూసినట్టయితే ఇది ఏ చెట్టు అనుకుంటున్నారండి? చింత చెట్టు. సూపర్గా ఉంటుంది. చింత చెట్టు మాకు ఎంత ఇష్టమో. అందులో పప్పులు కూడా వేసుకుంటారు. కానీ మేము ఎప్పటికప్పుడు అలా వచ్చినప్పుడల్లా ఇలాగే చింత చెట్టు కడుక్కుని తింటాం, చాలా బాగుంటుంది. మీలో ఎంతమందికి చింత చిగురు తినడం అంటే ఇష్టం అండి? నాకైతే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది పుల్లగా. ఈ స్టార్టింగ్ లీవ్స్ అనమాట. ఇవైతే పప్పులో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చూడండి గోల్డెన్ పప్పాయలు ఎన్నట్టు ఉన్నాయో, భలేగా ఉన్నాయి కదండి. చాలా అయితే పప్పాయలు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మనం దీని నుంచి చాలా పప్పాయలు అయితే హార్వెస్ట్ చేసాం. కానీ ఒక్కొక్క హార్వెస్ట్కి ఒకటో రెండో అలా వచ్చేవి. కానీ ఈరోజు హార్వెస్ట్లో స్పెషల్ ఏంటంటే ఈ పప్పాయ చెట్టుకి ఒకసారి 5 కాయలు అయితే పండాయండి. ఇప్పుడు 5 హార్వెస్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఒకటైతే బాగా పండిపోయింది. చిలకలు తినేసేయండి. దీంట్లో అయితే అసలు విత్తనాలు లేవండి. నేనే చెప్పేస్తున్నాను, ఇలా చూడండి, అసలు ఒక విత్తనం కూడా లేదు. పట్టుక ఇక్కడ ఒక కాయ కూడా పండిపోయింది. కానీ టేస్ట్ అయితే పండిన తర్వాత సూపర్గా ఉంటుందండి. ఇవైతే కష్టపడి మన మనసు ఒక పప్పాయ కోసింది. ఇక్కడ ఇంకొక 2 పప్పాయలు అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక పప్పాయ ఉంది. సిజర్తో కోస్తావా తిప్పి? చూడండి అంత పెద్ద పప్పాయ. బొట్ట కూడా ఖాళీ లేదు. నువ్వు పట్టుకొని ఇంకోటి కోస్తాను. ఇది ఇలా అయిపోతుందా? మళ్ళీ ఈవినింగ్కి ఇంకా బాయిల్లోగా అయిపోతుంది. అందుకే ఇది కూడా కోస్తాము. ఇప్పటికి 4 కోసం కదా, అన్నిట్లో ఇదైతే చాలా లావుగా ఉంది. ఇంకా అయిపోయి ఈ కాయలు అయిపోయిన తర్వాత మళ్ళీ చెట్టు పోత వస్తుందో లేదో తెలియదు. కానీ ముందు మనం అయితే విత్తనాలు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఇప్పటికీ చాలా మందికి అయితే మొన్న మేను భాగ్య కోసం కదా, అందులో ఎన్ని విత్తనాలు వచ్చి మీరే చూసారు కదా. ఆ సీడ్స్ అన్నీ షేర్ చేస్తాము గివేవేలోని అడిగిన వాళ్ళందరికీ. సో ఇప్పుడు నెక్స్ట్ నాకు తెలిసి మేము విత్తనాలు వేసుకోలేమో ఈ చెట్టువి. ఇంకా ఈ ఒక పపాయ చెట్టు కాదండి, అక్కడ మీకు ఆల్రెడీ ఇంకొక నార్మల్ వెరైటీ ఉంటుంది కదా, చిన్న చెట్టు నుంచి ఎక్కువ కాయలు అయితే వచ్చాయి. ఆ చెట్టుకి కూడా పపాయలు అయితే ఒక 4 3 పండు ఉన్నాయి. అవి కూడా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి. అలా చూసుకున్నట్టే ఇక్కడికి వెళ్ళే ముందు ఎదురుగా ఇక్కడ చూడండి ఎలా అలాడుతున్నాయో. ఇవైతే చిట్టి కాకరకాయలే. వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇంకొకటి ఎక్కడ చూస్తుంది, ఇంకెక్కడ. వీటిని ఇలా హార్వెస్ట్ చేసుకోకపోతే వెంటనే పండిపోతాయండి. అక్కడ ఉన్నాయి. మూలకి అలాగా అల్లికిపోయి ఈ కాకరకాయలు పులుసు పెడతారు. అమ్మమ్మ ఫ్రై చేస్తారు, ఇంకా బాగుంటాయి అవైతే. ఈ కాకరకాయలు పకోడీ లాగా కొత్త రెసిపీస్ చేసి పెడతా ఉంటారు, మేము ఇష్టపడి తినాలని చెప్పేసి. ఇక్కడ చూడండి ఈ చెట్టు కూడా బోల్డెన్ పపాయలు అయితే ఉన్నాయి. చెప్పాం కదా ఈ చెట్టేనండి. ఇదైతే ఎంత ఉన్నప్పటి నుంచి కింద ఇక్కడ నుంచి ఫుల్ కాయలు వచ్చాయి. ఇటు సైడ్ చూడండి పిచ్చుకలు కొరికిస్తాయి. చూడండి ఈ పప్పాయలు ఎంత బాగున్నాయో. వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాము. ఇది కూడా ఉడత కొట్టేసింది చూడండి, ఇందులో విత్తనాలే లేవు అసలు. మేము అబ్జర్వ్ చేసింది ఎక్కువ ఏంటంటే ఏదైతే ఉడత కొడుతుందో అందులో అసలు విత్తనాలు ఉండట్లేదండి. ఉడత కానీ చిల్ల కానీ ఏది కొట్టినా అట్లా అయితే విత్తనాలు ఉండట్లేదు. ఆ కాయది కంప్లీట్గా తినేసేయి, ఇంకా వాటికి ఉంచేద్దాం. అది ఇదైతే హార్వెస్ట్ చేసేసాము. ఈరోజు కాయగూరల కంటే పపాయాలే ఎక్కువ వచ్చాయండి. ఇది పపాయ హార్వెస్ట్ అయిపోయింది. మనం ఫ్రూట్స్ మొక్కలు వేసుకోవడం వల్ల బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మనం స్టార్టింగ్ ఒకసారి వేసుకుంటే చాలు, ఇంకా ఎక్కువ కేర్ కూడా తీసుకోక్కర్లేదు వీటికైతే. కానీ అలాగ వస్తూనే ఉంటాయి ఇవి మనకు. ఒకసారి స్టార్ట్ అయిపోయిన తర్వాత అది కొంచెం ఎల్లో కలర్ వచ్చాయి కదా, ఇంకా పండుతాయి కదా. ఇప్పుడే ఎన్ని హార్వెస్ట్ చేస్తాం? 10 కోసం పప్పాయ. ఎలా కింద చూసుకుంటే కొత్తిమీర అయితే ఉందండి. దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి ఎంత బాగుందో కొత్తిమీర. ఇంకా హార్వెస్ట్ చేసుకుందాం. అక్కడ ఉంది. ఇక్కడ చూడండి ఇందాక హార్వెస్ట్ చేసిన పప్పాయాలు
బొట్టలు సరిపోక ఇలా కుండీలో పెట్టాం అందాకలా. అలాగే ఈ పైన చూడండి పెద్ద మల్బరీ చెట్టు, మొత్తం చెట్టు అంతా ఫుల్ పూత మీద అయితే ఉంటుంది. ఎప్పుడొచ్చి తిందామన్నా ఇవైతే ఇలా రెడ్గానే ఉంటాయి. తర్వాత రోజు తిందామని చూస్తే అవి అప్పుడు మాయం అయిపోతాయి వెంటనే. అది ఎలాగో తెలియదండి, కానీ మాత్రం మా అలాగే అందరూ ఆలోచిస్తారేమో. వచ్చిన ప్రతిసారి గార్డెన్కి వచ్చినప్పుడల్లా ఏ చెట్టుని చూసినా చూడకపోయినా మల్బరీ మాత్రం కంపల్సరీగా వచ్చి చెక్ చేసుకుని వెళ్తాము. అందరూ వచ్చి చెక్ చేస్తాము. అందుకే చెక్ చేసినప్పుడల్లా దొరికినంత అంతే. ఇందాక మేము జస్ట్ హార్వెస్ట్ 8 ఉన్నాయి చూసుకోవడానికి వచ్చినప్పుడు ఒక 2 ఉన్నాయి. అవి ఎందుకులే తినేయడం మీకు షేర్ చేసి తిందామన్న లోపల మాయం. అది తర్వాత చెప్పింది ఎవరంటే మా వీడియోగ్రాఫర్, నేనే తిన్నాను అన్నది. కానీ మా లక్కీగా అక్కడ చివరిన ఎక్కడో 2 కాయలు కనిపిస్తున్నాయి పప్పాయ చెట్టు దగ్గర. అక్క పప్పాయలు చూడు గుమ్మడికాయల్లో ఉన్నాయి. ఇది ఇంకా రెడ్గా అవ్వాలేమో కదా, ఇంకా బ్లాక్గా అవ్వాలేమో. ఇంకా రెడ్గా ఇక్కడ కూడా ఇంకా పండలేదండి. దూరం నుంచి చూసి మోసపోయి ఇవి పండిపోయేమా. ఇక్కడ చూడండి ఈ పప్పాయలు చూడండి రౌండ్గా గుమ్మడికాయల్లో భలే ఉన్నాయి, బాల్స్ లాగా. ఇవైతే ఈ కాయ ఇంకొక 2 డేస్లో మనం పండుతుంది, హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది కాయలు బరువుకు అంతటికి చెట్టులా వాలిపోతుంది. ఇదంతా ఇక్కడ బరబాటీలు అయితే వేసాము. బరబాటీలు అయితే ఉన్నాయి, హార్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ అయితే నెతుక్కోవాల్సి వస్తుంది. మొత్తం ఈ పాదులన్నీ గ్రీన్ లో కలుస్తాయి. మానస బరబాటలు తెంపుతున్నావు, మొక్కలు పీకుతాను ఫిక్స్ అయ్యావు నువ్వు చెప్పు. ప్రతి కాయకి ఒక కొమ్మ లేపేస్తున్నావు. కానీ మేము హార్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేస్తూ హార్వెస్ట్ చేస్తాము. మనం గ్రో చేసుకుని హార్వెస్ట్ చేసుకుంటే మజా వేరు కదా. సో మీరు కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తారా? మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసుకుంటూ హార్వెస్ట్ చేస్తాము. అక్కడక్కడ వదిలేసావు. ఇక్కడ బరబాటిలో మాకు మెయిన్ ఇబ్బంది వచ్చింది ఏంటంటే పాదు సేమ్ అదే గ్రీన్లో పుల్లలా ఉంటుంది, బరబాటిలు అలాగే గ్రీన్గా పుల్లలాగా ఉంటాయి. పైన అయితే పైకి పాదులు ఎక్కిన తర్వాత కాయలు కాసాయి, కానీ కిందన మాత్రం కింద చిన్న చిన్న మొక్కలుగా ఉన్నప్పుడే బోల్డ్ కాయలు వస్తాయి. సో అది ఇబ్బంది అయిపోతుంది. మొక్కను చాలా జాగ్రత్తగా చూసుకొని ఎత్తుకొని కాయలు కోసుకుంటున్నాము. ఇక్కడ బచ్చల కూర అయితే ఉంది, హార్వెస్ట్ చేసుకుందాం. 7 బచ్చల కూర ఉంది, దీన్ని అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాము. సక్సెస్ఫుల్గా హార్వెస్ట్ అయితే చేస్తామండి. ఇక్కడ చూసారా ఎన్ని పపాయాలు వచ్చాయో, 2 చెట్లువే. మొత్తం పండినవన్నీ కోస్తాము. ఇంకా చెప్పాలంటే ఇంకొక 2-3 ఇంకా కొంచెం ఎల్లోయిష్ అయ్యి ఉన్నాయి, అయితే హార్వెస్ట్ చేయలేదు. ఇన్ని కాయగూరలు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏవో నేను చూసింది ఇవి బీరకాయలు బరబాటిలే చూసాము. అలా హార్వెస్ట్ చేస్తున్న కొద్దీ కాయగూరలు కనిపిస్తూనే ఉన్నాయి. అలా ఎంజాయ్ చేసి హార్వెస్ట్ చేసాము ఈరోజు అయితే మేము. ఈరోజు మన హార్వెస్ట్లో ఏటేటి హార్వెస్ట్ చేసుకున్నామో అసలు చూద్దాం వచ్చేయండి. ఈరోజు మన హార్వెస్ట్లో కొత్తిమీర, బెండకాయలు, 2 టమాటీలు, అలాగే దొండకాయలు, 1 రోజు, కేరాలు, అలాగే బరబాటీలు, బీరకాయలు, పొట్లకాయలు, గుమ్మడికాయ, సిలోన్ బచ్చలి, గోల్డెన్ పపాయ, నార్మల్ పపాయ కూడా. ఇవన్నీ అయితే మనం హార్వెస్ట్ చేసాము. తెల్ల కాకరకాయ. మరి ఇదండి హార్వెస్ట్ అయితే. మీరు కూడా మాతో పాటు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అనుకుంటున్నాము. అలాగే మాతో పాటు మా లయ కూడా బాగా ఎంజాయ్ చేస్తుందండి. ఇందాక నుంచి పపాయా చూసి తెగ అరుస్తుంది. సో వీటిని మనం ఫస్ట్ ఏవైతే ఆల్రెడీ కొట్టేస్తున్నాయో అవి మనం లయకు పెడదాము. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీరు తప్పకుండా లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఉంటామండి. సమస్తలోక సుఖినో భవంతు.